ఎదుటి వాళ్ళ ఏడుపులు పోవాలంటే ఏం చేయాలండి? మనము మన ఇంటి విషయాల్ని ఎక్స్‌పోజ్ చేయటం మానేయాలి ఫస్ట్ మొదటగా. ప్రతిదీ కూడా మా అక్కేలే, మా చెల్లెలే, మా అన్నేలే, మా వదినేలే, మా ఎదురింటోళ్ళేలే, పక్కింటోళ్ళేలే, మా చిన్నాన్నోళ్ళే, చిన్నాన్న కొడుకులేలే, లేదా సోషల్ మీడియాలో పెట్టేయటం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మరి ఇంత చేస్తే ఎదుటి వాళ్ళ ఏడుపు మనకు లేకుండా ఎలా ఉంటుందండి? మనకంటే తక్కువ స్థాయిలో అనుకోండి ఇంకా ఎక్కువ ఏడుస్తారు. వాళ్ళకి లేదు గదా! ఉన్నోళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారంటారు కదా! ఆ ఏడుపనేది తప్పకుండా ఉంటుంది. మొదటగా చెప్పే రెమెడీ ఇదేనండి. మీరు ఏం కొన్నా, మీరు ఎంత సంతోషంగా ఉన్నా, ఎక్కడా కూడా మీరు ఎక్స్‌పోజ్ చేయొద్దు. చెప్పొద్దు ఎవ్వరికీ కూడా. మీరు బంగారం కొనండి, భూములు కొనండి, ఇల్లు కొనండి, నగలు కొనండి, చీరలు కొనండి, మీరేదైనా విహారయాత్ర చేయండి. ఎవ్వరికీ కూడా చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు